దేశాల్లోని యుద్ధాలు మొదలవుతున్నాయి. ఇవన్నీ సూచనలని బైబిల్ ద్వారా అన్ని రాసిపెట్టి చేశాడు ప్రభు. ఆ ప్రకటన గ్రంథంలో అన్ని రాసిపెట్టి చేశాడు జరగబోయే విషయాలు. ఇవన్నీ చదువుతూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది ఈ యొక్క చరిత్ర, ఈ బైబిల్ తీసి చదువుతూ అని దానికి తెలుస్తుంది. అమ్మా ఎలా ఎందుకని పైకి దేవుడి దగ్గరికి వెళ్ళావా? నువ్వు వెళ్ళేసి వచ్చావా? దేవుడు నన్ను తీసుకున్నాడు, నన్ను తీసేసుకున్నాడు. ప్రభు నాకు చిన్న రిక్వెస్ట్, నా పిల్లలతో మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడి నేను వచ్చేస్తాను, అప్పుడు తీసుకో. నాకు ఈ డాక్యుమెంట్ ఇష్టం లేదు ప్రభు. ఇది పాపపు ఇష్టమైన లోకం. ఇక్కడంతా మోసము, కపటము, వేషధారణ, ఎంతో భయంకరమైన లోకం. అక్కడ నా పిల్లలు అటువంటి నేర్పించలేదు. నేను వేషధారణ, నీతి, న్యాయము, సత్యం, యథార్థం నేర్పించాను. నా కోడళ్ళు, నా కొడుకులు, నా కూతురు, అల్లుడు కూడా, వాళ్ళ బిడ్డలు కూడా నీకు దేవునికి యథార్థంగా ప్రార్థన చేయాలని నా ఆకాంక్ష, ఆఖరి కోరిక. కాబట్టి నాయన ఇప్పుడు అంతా నేను ఇంత మాటలు మాట్లాడుతున్నారంటే దేవుడు చెప్పాడు. వాళ్ళందరూ డాక్టర్లు కానీ పరమ డాక్టర్ నేను కూర్చున్నాను అన్నాడు. ఆయన దగ్గర కూర్చున్నా, నేను ఆయన పాదాల దగ్గర కూర్చున్నా. ప్రభువా, ఈ నా శరీరాన్ని ఇలాగ చేస్తున్నారు అంటే యేసు ప్రభు శరీరాన్ని చేయలేదా? పేతురు శరీరాన్ని చేయలేదా? యూదా శరీరాన్ని చేయలేదా? చేశారు. అవన్నీ చూపిస్తున్నాడు. వాళ్ళందరూ పరిశుద్ధులు. నా బిడ్డలను చూసి రావాలి, నా బిడ్డలకు చెప్పి రావాలి. అంత గందరగోళం కింద ఉంది ఈ శరీరం, బయట శరీరం. ఏమన్నా చేసుకో, నా ఆత్మను మాత్రం పంపించి నేను వెళ్ళి వాడికి ధైర్యం చెప్పి వాడని నీ మార్పులకు నడిపించి నీ ఆత్మ కార్యాలు జరిపించి నా బిడ్డ ఇచ్చాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానం విషయమైన నా నిబంధన తొలగిపోదు. నాకు వాగ్దానాలు ఎప్పటి నుంచి 77 నుంచి 1977 నుంచి ఇప్పటి వరకు, ఈ సంవత్సరం వరకు నాకు వాగ్దానాలు ఇస్తూ ఆయన ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడెప్పుడో 77 నుంచి చేయండి. నేను చెప్పలేదా? నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను. రూతమును కూడా పిలుస్తున్నానమ్మా. రూతమును కూడా పిలిచేసి వస్తానమ్మా. రూతమునికి ఏ వార్డులో ఉంది? మనం వేరే వార్డు ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వచ్చాము. ఇప్పుడు రూతమును పిలిచి వస్తాను. ఇప్పుడే మళ్ళీ వస్తాను. రెస్ట్ తీసుకో. చిలకమ్మ పిలుస్తున్నానమ్మా. చిలకమ్మ పిలుస్తున్నాను.